ఓ ఇమేజ్ ప్రపంచాన్ని ఏకం చేస్తుంది. కోట్లాది గుండెలను బరువెక్కిస్తూ మరణకాండకు వ్యతిరేకంగా నేను సైతం అంటూ వైరల్ అవుతుంది. ఆల్ ఐస్ రఫా అనే పిక్చర్ను సెలబ్రిటీలు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ షేర్ చేస్తున్నారు. నిరస్రాయులైన పాలస్తీన్లపై ఇజ్రాయెల్ జరిపిన పైశాచిక దాడిపై ఆగ్రహంతో ఈ ఇమేజ్ రూపుదిద్దుకుంది. రఫాలోని శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం నుంచి చేస్తున్న దాడుల్లో 45 మంది చనిపోయారు. వీరిలో చాలా మంది పిల్లలు, మహిళలు ఉన్నారు. పిల్లల మృతదేహాల ఫోటోలు, వీడియోలు చూసి ప్రపంచం కన్నీళ్లు పెడుతుంది. ఈ దారుణాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతున్న ఆల్ ఐస్ ఆన్ రఫా పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియాలో #ట్రెండింగ్. ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు హమాస్ సంస్థ టెల్ అవీవ్ సిటీని లక్ష్యం చేసుకుని రాకెట్లు ప్రయోగించింది. ఆ వెంటనే ఇజ్రాయెల్ భీకరంగా విరుచుకుపడింది. రాఫాలోని తలాల్ సుల్తాన్ ప్రాంతంలో టెంట్లు వేసుకొని తలదాచుకుంటున్న పాలస్తీనా శరణార్థులపై క్షిపణుల వర్షం కురిపించింది. టెంట్లకు మంటలు అంటుకున్నాయి. ఓ ఆయిల్ ట్యాంకర్పై బాంబు పడ్డంతో మంటలు వందలాది టెంట్లకు వ్యాపించాయి. 45 మంది చనిపోగా వందల మంది గాయపడినట్లు గాజా వైద్యులు చెబుతున్నారు. ఈ టెంట్లలో వేల మంది నివసిస్తున్నారు. తాగునీరు, పారిశుద్ధ సదుపాయాలు సరిగ్గా లేకున్నా అక్కడుంటే ప్రాణాలైనా మిగులుతాయని బతుకీడుస్తున్నారు. తలాల్ సుల్తాన్ సేఫ్ జోన్గా ప్రకటించిన ఇజ్రాయెల్ ఇప్పుడు తానే దాడి చేసి ప్రపంచం ముందు దోషిగా నిలబడింది. రఫా శరణార్థుల టెంట్లపై జరిగిన దాడిని ఖండిస్తూ యుద్ధ వ్యతిరేకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆల్ ఐస్ ఆన్ రఫా చిత్రాన్ని రూపొందించారు. టెంట్లను ఇంగ్లీష్ అక్షరాలుగా మార్చారు. మరణహోమం జరుగుతున్నప్పుడు తటస్థంగా ఉండకూడదన్న బలమైన సందేశాన్ని ఈ పిక్చర్ అందిస్తుంది. ఆల్ ఐస్ ఆన్ రఫా, అందరి కళ్ళు రఫా పైనే అనే మాటలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారి రిక్ పీపర్కార్ కాయిన్ చేసినవి. గాజాను ఖాళీ చేయిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫిబ్రవరిలో హెచ్చరించినప్పుడు పీపర్కార్ ఆందోళన వ్యక్తం చేశారు. అయినా ఇజ్రాయెల్ కబ్జా చేసిన పాలస్తీనా ప్రాంతాల్లో WHO తరపున సహాయక చర్యలు చేపడుతున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులతో 15 లక్షల మంది ఆశ్రయం కోల్పోయారు. ఇజ్రాయెల్ యుద్ధోన్మాదాన్ని కళ్లకు కట్టే ఆల్ ఐస్ ఆన్ రఫా చిత్రాన్ని రాజకీయ, సినీ సెలబ్రిటీలు, NGOలు షేర్ చేస్తున్నారు. వరుణ్ ధావన్, త్రిషా, సమంత, మాలవికా మోహనన్, రష్మిక, దుల్కర్ సల్మాన్, సోనాక్షి సిన్హా, దియా మిర్జా, కరీనా కపూర్ ఈ ఇమేజ్ను షేర్ చేస్తూ దాడులను ఆపాలని కోరుతున్నారు. మిలియన్ల షేర్లతో ఇన్స్టాగ్రామ్లో ఇది ట్రెండింగ్గా నిలిచింది. అమాయకుల హత్యలను ఎవరూ సమర్థించుకోలేరని హాలీవుడ్ నటి అమీ జాక్సన్ మండిపడింది. పిల్లలందరికీ సేఫ్గా జీవించే హక్కు ఉందని ఆలియా భట్ చెప్పింది. ఆల్ ఐస్ ఆన్ రఫాకు ఇజ్రాయెల్ కౌంటర్ ఇస్తూ గతాన్ని తవ్వుతుంది. అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడుల్లో తమ పౌరులు 320 మంది చనిపోతే ఇన్స్టాగ్రామ్లో ఎందుకు పోస్టులు పెట్టలేదని నిలదీస్తోంది.